నమస్కారం పిల్లలు. కుక్కలంటే భయమా? కుక్క మిమ్మల్ని వెంబడించినప్పుడు లేదా భయంకరమైన చీకటి గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు మీరెలా స్పందిస్తారు? ఏదైనా పరిస్థితిలో జీవులు తమ కండరాలు లేదా గ్రంథులను ఉపయోగించి వాటి వాతావరణంలో సంబంధిత ప్రతిస్పందనలను చూపుతాయి. శరీరంలోని వివిధ భాగాల మధ్య సమన్వయం ఉండాలి. ఇది మరొక వ్యవస్థ ద్వారా నియంత్రించబడుతుంది. దీన్నే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ సిస్టమ్ అంటారు. మొక్కలలో మొక్కల హార్మోన్లు అనేక ప్రత్యేక రసాయనాల ద్వారా సమన్వయం ఏర్పడుతుంది. జంతువులలో ఇది ఇంద్రియ అవయవాలు, నాడీ వ్యవస్థ మరియు ఎండోక్రైన్ వ్యవస్థలను కలిగి ఉంటుంది. నేను ఉమా 10వ తరగతి జీవశాస్త్రం యొక్క నియంత్రణ మరియు సమన్వయం అనే పాఠం నుండి జంతు హార్మోన్లు, ఎండోక్రైన్ గ్రంథులు అనే అంశాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. రక్తం ద్వారా రసాయన సంకేతాలను మరియు నరాల ద్వారా విద్యుత్ సంకేతాలను పంపడం ద్వారా శరీరంలోని ఒక భాగం నుండి మరొక భాగానికి సమాచారాన్ని పంపడం జరుగుతుంది. హార్మోన్లను స్రవించే నాళాలు లేని గ్రంథులతో కూడిన ఎండోక్రైన్ వ్యవస్థ ద్వారా రసాయన సంకేతాలు పంపబడతాయి. నాడీ వ్యవస్థలో జ్ఞానేంద్రియాలు, మెదడు, వెన్నుపాము, నరాలు, కండరాలు మరియు గ్రంథులు ఉంటాయి. ఇవి సమూహాలలో కలిసి పనిచేస్తాయి. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తర్వాత మీరు దీని గురించి తెలుసుకుంటారు. ఎండోక్రైన్ గ్రంథి మరియు హార్మోన్ యొక్క నిర్వచనం, ఎండోక్రైన్ గ్రంథుల రకాలు, మరియు వాటి ద్వారా స్రవించే హార్మోన్లు. హార్మోన్ల హైపో లేదా హైపర్ సెక్రేషన్ కారణంగా పరిస్థితులు ఏర్పడతాయి. కీలక పదాలు: ఎండోక్రైన్ గ్రంథులు, హార్మోన్లు, పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, ప్యాంక్రియాస్, లాంగర్హాన్స్ ద్వీపాలు, ఇన్సులిన్, గాయిటర్, అడ్రినల్ గ్రంథులు. జంతు హార్మోన్లు
మరియు ఎండోక్రైన్ గ్రంథులపై కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. ఎండోక్రైన్ గ్రంథులను నాళాలు లేని గ్రంథులు అంటారు. హార్మోన్లు ఎండోక్రైన్ గ్రంథుల ద్వారా స్రవించే ప్రత్యేక రసాయన పదార్థాలు. అవయవాలను లక్ష్యంగా చేసుకోవడానికి అవి రక్తం ద్వారా తీసుకెళతాయి. అవి పనిచేస్తాయి మరియు వాటి కార్యకలాపాలు మరియు విధులను సమన్వయం చేస్తాయి. వాటిలో ప్రధాన ఎండోక్రైన్ గ్రంథులు పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథులు, అడ్రినల్ గ్రంథులు, లాంగర్హాన్స్ ద్వీపాలు, గోనాడ్స్ లేదా వృషణాలు, మరియు అండాశయాలు మరియు థైమస్ గ్రంథి. పిట్యూటరీ గ్రంథి మెదడు యొక్క బేస్ వద్ద 2 లోబ్స్, పూర్వ మరియు పుష్ట లోబ్లతో ఉంది. ముందు లోబ్ అడెనోహైపోఫిసిస్ మరియు పుష్ఠలోబ్ న్యూరోహైపోఫిసిస్. ఈ గ్రంథి అనేక హార్మోన్లను స్రవిస్తుంది. ఇది ఇతర ఎండోక్రైన్ గ్రంథుల పనితీరును నియంత్రిస్తుంది. పిట్యూటరీ గ్రంథి ద్వారా స్రవించే హార్మోన్లు గ్రోత్ హార్మోన్, సోమాటోట్రాఫిక్ హార్మోన్. ఇది శారీరక మరియు మానసిక ఎదుగుదలను నియంత్రిస్తుంది. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH. థైరాయిడ్ గ్రంథి హార్మోన్ల స్రావాన్ని ప్రేరేపిస్తుంది. ఆడ్రినోకోర్టికోట్రోపిక్ హార్మోన్ ACTH ఆడ్రినల్ గ్రంథుల హార్మోన్ల స్రావాన్ని నియంత్రిస్తుంది. మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ MSH చర్మంలో మెలనిన్ సంశ్లేషణను నియంత్రిస్తుంది. ప్రోలాక్టిన్ క్షీరగ్రంథుల నుండి పాలస్రావాన్ని ప్రేరేపిస్తుంది. వాసోప్రెసిన్ ADH మూత్రపిండాల నుండి నీటి విసర్జనను నియంత్రిస్తుంది. ఆక్సిటోసిన్ ప్రసవ సమయంలో గర్భాశయ కండరాల సంకోచాన్ని మరియు క్షీరగ్రంథుల నుండి పాలను బయటకు పంపడాన్ని ప్రేరేపిస్తుంది. మరియు దీనిని బర్త్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH
గోనాడ్స్ నుండి గ్యామెట్స్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. లూటినైజింగ్ హార్మోన్ LH గోనాడ్స్ ద్వారా సెక్స్ హార్మోన్ల స్రావాన్ని ప్రేరేపిస్తుంది. లైంగిక పరిపక్వతకు ముందు గ్రోత్ హార్మోన్ అధికంగా స్రవించినప్పుడు పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది మరియు దైత్యానికి దారితీస్తుంది. ఇది తక్కువ పరిమాణంలో స్రవించినప్పుడు ఇది మరుగుజ్జుకు దారితీస్తుంది. పరిపక్వత తర్వాత గ్రోత్ హార్మోన్ అధికంగా స్రవించినప్పుడు ఆక్రోమెగలీ అనే రుగ్మతకు దారితీస్తుంది. దవడలు మరియు ముక్కు పొడుచుకు రావడం మరియు చేతులు మరియు కాళ్లలో ఎముకలు అసమానంగా పెరగడం లక్షణాలు. థైరాయిడ్ గ్రంథి అనేది శ్వాసనాళం ముందు ఫారింక్స్ కింద గొంతు ప్రాంతంలో ఉండే ఎర్రటి గోధుమ రంగు గ్రంథి. ఇది అమైనో ఆమ్లం టైరోసిన్ మరియు అయోడిన్లతో కూడిన థైరాక్సిన్ అనే హార్మోన్ను స్రవిస్తుంది. థైరాక్సిన్ జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుంది, వేడిని పెంచుతుంది మరియు శరీరం యొక్క మానసిక మరియు శారీరక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ల స్రావం తగ్గడం వల్ల హైపోథైరాయిడిజం వస్తుంది. సాధారణ గాయిటర్, క్రెటినిజం మరియు మైక్సెడెమా వంటి అసాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ తగినంతగా లేకపోవడం వల్ల గాయిటర్ వస్తుంది. ఇది థైరాయిడ్ గ్రంథి యొక్క విస్తరణకు దారితీస్తుంది. ఇది గాయిటర్ అని పిలువబడే మెడలో వాపుగా పొడుచుకు వస్తుంది. పిల్లల్లో థైరాయిడ్ హార్మోన్ల స్రావం తగ్గడం వల్ల క్రెటినిజం వస్తుంది. దీనివల్ల ఎదుగుదల మందగించడం, మానసిక లోపాలు, అస్థిపంజర అభివృద్ధి లేకపోవడం, ఎముకలు వికృతంగా మారడం, ఈ పిల్లలను క్రెటిన్స్ అంటారు. పెద్దవారిలో థైరాయిడ్ గ్రంథి యొక్క అండర్ యాక్టివిటీని మైక్సెడెమా అంటారు. ఇది తక్కువ జీవక్రియ రేటు, మానసిక మరియు శారీరక శక్తిని కోల్పోవడం, శరీర బరువు పెరగడం, చర్మం మందంగా మారడం మరియు హృదయ స్పందన రేటు తక్కువగా ఉండడానికి దారితీయవచ్చు. అయోడిన్ అవసరమైన పరిమాణంలో తీసుకోవడం ద్వారా దీనిని నయం చేయవచ్చు. హైపర్ థైరాయిడిజం అధిక జీవక్రియ రేటు, కనుబొమల పొడుచుకు, అధిక రక్తపోటు,
విపరీతమైన చెమట, అలసట మరియు బరువు తగ్గడానికి కారణమవుతుంది. పారాథైరాయిడ్ గ్రంథులు థైరాయిడ్ లోబ్స్ యొక్క పుష్ట ఉపరితలంపై ఉన్న 4 చిన్న ఓవెల్ బాడీలు. పారాథైరాయిడ్ గ్రంథులచే పారాథార్మోన్ అనే హార్మోన్. పారాథార్మోన్ యొక్క పని రక్తం మరియు ఎముకలలో కాల్షియం లవణాల పరిమాణాన్ని నియంత్రించడం. ఈ హార్మోన్ యొక్క లోపం బాధాకరమైన కండరాల తిమ్మిరికి దారితీస్తుంది మరియు దాని అధిక స్రావం ఎముకలలో కాల్షియం కోల్పోవడం వలన వాటిని మృదువుగా మరియు మెత్తగా చేస్తుంది. 1868లో పాల్ లాంగర్హాన్స్ ప్యాంక్రియాస్ నిర్మాణంపై పనిచేశాడు. కొన్ని కణాల ప్యాచ్లు సాధారణ కణజాల కణాల నుండి భిన్నంగా ఉన్నాయని మరియు రక్తనాళాలతో సమృద్ధిగా సరఫరా చేయబడిందని అతను గుర్తించాడు. వాటిని లాంగర్హాన్స్ ద్వీపాలు అంటారు. పాన్క్రియాస్ పనితీరుపై చాలామంది ఆసక్తి కలిగి ఉన్నారు. దీనిని శరీరం నుండి తొలగించడం వల్ల మానవుల షుగర్, డయాబెటిస్ లాంటి వ్యాధులు వస్తాయని వారు జంతువులలో ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఈ పరిస్థితి రక్తం మరియు మూత్రంలో అసాధారణంగా అధిక మొత్తంలో ఉచిత చక్కెరకు దారితీస్తుంది. ప్యాంక్రియాటిక్ నాళాన్ని కట్టడం వల్ల క్లోమం క్షీణిస్తుంది. అయితే లాంగర్హాన్స్ ద్వీపాలు సాధారణంగా ఉంటాయి. మరియు చికిత్స పొందిన జంతువు మధుమేహాన్ని అభివృద్ధి చేయదు. 1912లో ద్వీపాలు రక్తంలోకి నేరుగా విడుదలయ్యే స్రావాన్ని ఉత్పత్తి చేస్తున్నాయని కనుగొనబడింది. లాటిన్లో ఇన్సులా అంటే ఒక ద్వీపం మరియు ఈ స్రావానికి ఇన్సులిన్ అనే పేరు వచ్చింది. తరువాత టొరంటోలో బాంటింగ్, బెస్ట్ మరియు మాక్లీడ్ చివరకు ఇన్సులిన్ను వెలికితీయడంలో విజయం సాధించారు. ప్యాంక్రియాస్ లేని కుక్కకు ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇచ్చిన ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండడంతో దానిని సజీవంగా మరియు ఆరోగ్యంగా ఉంచింది. మానవ మధుమేహం చికిత్స కోసం ఇన్సులిన్ ఇప్పుడు పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేయబడుతోంది. లాంగర్హాన్స్ ద్వీపాలు ఇన్సులిన్
మరియు గ్లూకగాన్ అనే 2 హార్మోన్లను స్రవిస్తాయి. అడ్రినల్ గ్రంథులు మూత్రపిండాలపైన ఉన్నాయి. మరియు వాటిని సుప్రామూత్రపిండ గ్రంథులు అంటారు. బయటి భాగం అడ్రినల్ కార్టెక్స్ మరియు లోపలి భాగం అడ్రినల్ మెడుల్లా. అడ్రినల్ కార్టెక్స్ కార్టిసాల్, కార్టికోస్టెరాన్, మరియు ఆల్డోస్టెరాన్ వంటి అనేక హార్మోన్లను స్రవిస్తుంది. కార్టిసోన్ జీవక్రియ రేటు, మరియు రక్తంలో లవణాల సాంద్రతను నియంత్రిస్తుంది. అడ్రినల్ మెడుల్లా అడ్రినలిన్, నోరాడ్రినలిన్ మరియు డోపమైన్లను స్రవిస్తుంది. అడ్రినలిన్ హృదయ స్పందన రేటు, శ్వాస రేటు మరియు రక్తపోటును నియంత్రిస్తుంది. సాధారణ పరిస్థితుల్లో అడ్రినలిన్ చాలా తక్కువ పరిమాణంలో స్రవిస్తుంది. కానీ భయం, ఆందోళన, కోపం మరియు మానసిక ఒత్తిడి వంటి అత్యవసర పరిస్థితుల్లో అధికంగా స్రవిస్తుంది. అందువల్ల దీనిని అత్యవసర హార్మోన్ లేదా భయం, పోరాటం మరియు పలాయన హార్మోన్ అంటారు. గోనాడ్స్. అబ్బాయిలు మరియు అమ్మాయిలు పరిపక్వత సమయంలో నిర్దిష్ట విభిన్నమైన పాత్రలను అభివృద్ధి చేస్తారు. ఇది లైంగిక గ్రంథులైన గోనాడ్స్ యొక్క పనితీరు కారణంగా ఉంటుంది. ఒక వ్యక్తిలో యుక్త వయసు లేదా పరిపక్వత వచ్చిన తర్వాత గోనాడ్స్ సెక్స్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. సెక్స్ హార్మోన్లు మగవారిలో వృషణాలు మరియు ఆడవారిలో అండాశయాల వంటి సెక్స్ అవయవాల అభివృద్ధికి కూడా కారణమవుతాయి. వృషణాలు టెస్టోస్టిరాన్ వంటి ఆండ్రోజెన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ మగవారిలో పురుష పాత్రల రూపానికి బాధ్యత వహిస్తుంది. అండాశయాలు ఈస్ట్రోజన్ అని పిలువబడే స్త్రీ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి.
ఇది యుక్త వయసు తర్వాత స్త్రీలలో స్త్రీ పాత్రల రూపానికి బాధ్యత వహిస్తుంది. అండాశయాలు ప్రోజెస్టరాన్ అనే హార్మోన్ను కూడా స్రవిస్తాయి. ఇది ఋతుచక్రం మరియు గర్భధారణ సమయంలో గర్భాశయంలో మార్పులను ప్రేరేపిస్తుంది. థైమస్ గ్రంథి పాక్షికంగా ఎండోక్రైన్ గ్రంథి మరియు పాక్షికంగా లింఫాయిడ్ గ్రంథి. ఇది శ్వాసనాళం యొక్క దిగువ చివరను కప్పి ఉంచే ఛాతీ ఎగువ భాగంలో ఉంది. థైమోసిన్ అనేది థైమస్ ద్వారా స్రవించే హార్మోన్. ఇది రోగనిరోధక పనితీరుపై ఉద్దీపన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మరియు లింఫోసైట్ల ఉత్పత్తి మరియు భేదంలో పాల్గొంటుంది.